రండి దేవుని యొక్క సన్నిధిలో మరి సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి శ్రీనాన్న శోభక్క వారి గృహంలో ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, మనం చదువుకుంటూ వద్దాం. రండి కీర్తనల గ్రంథం 48వ అధ్యాయంలో మాట చూసినట్లయితే మొదటి వచనంలో ఇంకోటి రాయబడుతుంది. కోరాహు కుమారులది గీతము. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కోరాహు యొక్క కుమారులు దేవుని యొక్క గొప్పతనమును గురించి, దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి మాట్లాడుతున్నారు. కోరాహు కుమారుల యొక్క విధానం చూడగా దేవుని గురించి మాట్లాడుతున్న అనుభవాలు ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఎలాంటి వాడు అన్నది కోరాహు కుమారులు వారి జీవితాల్లో వర్ణిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. దేవుడు ఎలాంటి వాడు అన్నది కోరాహు కుమారులు ఏం చేస్తున్నారు, తమ జీవితాల్లో వర్ణిస్తున్నారు. అంటే దేవుని గురించి, దేవుని యొక్క కార్యాల గురించి కోరాహు కుమారులు వర్ణిస్తున్నారు. అయితే వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోగలిగారు. కాబట్టి ఈ దేవుడు 14వ వచనం అంటాడు, సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు అంటున్నారు. ఏమంటున్నారండి? ఈ దేవుడు సదాకాలం మనకి దేవుడై ఉన్నాడు. తోడు కాదు, అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి, తోడే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు సదాకాలం. అంటే కోరాహు కుమారులు దేవుణ్ణి ఎంత అర్థం చేసుకున్నారు అన్నది వాళ్ళ దగ్గర మనకు కనబడుతుంది. అంటే మనం కూడా కోరాహు కుమారులాగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుని ఎంత అర్థమైతే చేసుకుంటామో అంతగా మన జీవితాలకి క్షేమం, ఆశీర్వాదం అని. కోరాహు కుమారులు వారు దేవుని పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఎలాంటివి, దేవుడు వారి ఎడలు ఎలా ఉన్నాడు, సకల ప్రజల ఎడలు కానీ అనేకులు ఎదట దేవుడు ఎలా ఉన్నాడు అన్నది కోరాహు కుమారులు చెబుతున్నారు. ఆ దేవుని గురించి కొన్ని విషయాలు కోరాహు కుమారులు చెప్పక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నడిపింపుకరికి వాక్యాన్ని ధ్యానించమని. మమ్మల్ని మిక్కలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటలు కోరాహు కుమారుల గురించి మీ దాసుడు శ్రీనాన్న శోభక్క గృహంలో ప్రార్థన కొరకై కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించబోతుండగా నిలబడేవని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు కన్నుల యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుల యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని. ఈరోజు ఈ కుటుంబానికి ఏం మాటలు అవసరమో మీరు పరలోకం నుండి బయలుపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం చూడగా, కీర్తన గ్రంథంలో కోరాహు యొక్క కుమారులు వారి జీవితంలో మరి వారి యొక్క అనుభవాలు, వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి వాడు అన్నది తెలుసుకున్న అనుభవాలు కొన్ని ఉన్నాయి. దేవుని గురించి వాళ్ళు తెలుసుకున్న అనుభవాలు ఏంటంటే కీర్తన గ్రంథం 48వ అధ్యాయం. అసలు వాళ్ళు దేవుడు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటున్నారు. అట్లా వాళ్ళు తెలుసుకోవటం ద్వారా వారి జీవితాలకు ఏమొచ్చిందంటే క్షేమము, మేలుంది. అంటే ప్రతి మనిషి దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, ప్రతి మనిషి దేవుని గురించి తెలుసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తన జీవితం ఎంతో క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. కాబట్టి కోరాహు కుమారులు దేవుని గురించి తెలుసుకున్న విధానం ఏంటంటే కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము మొదటి వచనంలో, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును. కాబట్టి కోరాహు యొక్క కుమారులు వారు దేవుని గురించి తెలుసుకున్న మొదటి ధన్యకరమైన విషయం ఏంటంటే దేవుడు గొప్పవాడని తెలుసుకున్నారు. ఎలాంటి వాడు దేవుడు? గొప్పవాడు. అంటే దేవుని యొక్క విధానం చూడగా దేవుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేయగలడు, గొప్పవాడు అని కోరాహు కుమారులు తెలుసుకుంటున్నారు.
అంటే ప్రతి గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలడు. నిజంగా చూడండి, ఎర్ర సముద్రం పాయలుగా చేయటం అది చిన్న కార్యమా? గొప్ప కార్యమే కదా. మరి అంత మాత్రం కాదు, ఎవరు ఎలీషా చూడండి, ఏలియా కానీ ఎలీషా కానీ యోర్దాను నది దాటేటప్పుడు కానీ దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ నదిని పాయలుగా చేయటం చిన్న కార్యం, అది గొప్ప కార్యం. అందుకే బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే యెహోవా గొప్పవాడు. ఒకటి మన దేవుడు ఎలాంటి వాడు అంటే గొప్పవాడు. గొప్పవాడు ఏం చేస్తాడు మీరు చూడండి. ఇప్పుడు గొప్పవాడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలే చేస్తాడు. బుడ్డి కార్యాల కొరకు చిన్న చిన్న వాటి కొరకు ఆశపడతాడా? ఆశపడ్డు. గొప్ప దేవుడు ఎలాంటి వాడు అంటే గొప్ప కార్యాలే చేస్తాడు. ఆయన చేసే ప్రతి కార్యం ఎలా ఉంటుంది? అది గొప్పగానే ఉంటుంది కానీ చిన్నదిగా ఉండదు. మీరు అందరూ భోజనం కోసం కూర్చున్నట్టున్నారు, ఇటు తిరగండి వాక్యం కోసం అన్నట్టు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ప్రియులారా, బైబిల్లో చూసినాం, మొదట మనం ఎట్ట కూర్చుంటాం, తర్వాత వచ్చిన వాళ్ళందరూ అట్ట కూర్చుంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా గొప్పవాడు. కోరాహు కుమారులు దేవుణ్ణి అర్థం చేసుకున్న గుణలక్షణం చూడండి. ఎంత గొప్పగా దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నారంటే ఈ దేవుడు ఎలాంటి వాడు? గొప్పవాడు. ఆయన గొప్పతనానికి మించినవి లేవు, ఆయన గొప్ప కార్యాలకు మించినవి లేవు. ఆయన ఎంతైనా గొప్ప కార్యాలు చేయగలడు. ఒకసారి మనం అనుకుంటాం, ప్రభా నా పని అయిపోయింది, ప్రభా నా స్థితి అయిపోయింది, ప్రభా నా జీవితం అయిపోయింది, ప్రభా నా కుటుంబ పరిస్థితి అయిపోయింది, ప్రభా నాకు అప్పులు సొప్పులు అన్నీ ఉండి నెత్తిమే పడిపోయినాయి, నేను అయిపోయాను ప్రభా అనుకుంటాం. కానీ గొప్పవాడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకు? అసలు మనం గుర్తించాల్సింది అదే. అసలు గొప్పవాడు మన దేవుడు అంట. అందుకే కోరాహు కుమారులు అంటాడు, 14 వచ్చిన చివరిలో ఏమన్నాడు? క్షమించాడు, 14 వచ్చిన చివరిలో కాదు, మొదట్లో, ఈ దేవుడు సదాకాలం మనకే. ఏ దేవుడు? గొప్ప దేవుడు. అంటే మనల్ని చిన్నగా చేయనివాడు, మన ముఖము కానీ మనం కానీ చిన్నబోయేటట్టు చేయడు. ఇంకా దేవుని నమ్మిన వాళ్ళు ఎక్కడైనా సిగ్గుపడినట్టు బైబిల్లో ఉందా? నా తెలిసి ఎక్కడా లేదు. దేవుని నమ్మిన వాళ్ళకి ఏమైనా తక్కువ చేసినట్టు దేవుడు చేశాడా? ఏం చేయలే. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక రాయిని కొట్టంగానే రాయిలో నుండి నీళ్లను రప్పించాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు అర్థం చేసుకోండి. ఒక రాయిని కొట్టడంతోనే రాయిలో నుండి నీళ్ళని తీసుకొచ్చాడు. ఇంకెంత గొప్పవాడంటే ఒక్కసారిగా ప్రజలు ఆహారం లేదని అలమటిస్తున్నప్పుడు ఆకాశం నుండి ఆహారాన్ని పడేశాడు భూమి మీదకి. ఆకాశం నుండి ఆహారాన్ని పడేసాడు. చూడండి, ఆహారం చూడగా ప్రజలు 40 సంవత్సరాలు తిని బ్రతికారు. అంటే ఎంత గొప్పవాడో చూడండి దేవుడు. ఇలా ఎందుకు ఈ మాటలంటే కోరాహు కుమారులు దేవుని గొప్పతనాన్ని తెలుసుకోగలిగారు. ఆయన దేనికైనా గొప్పవాడే. నా పరిస్థితిని తారుమారు చేయడానికి గొప్పవాడు, నా కష్టాన్ని తీసివేయడానికి గొప్పవాడు, నేను కూరుకుపోయిన ఊబిలో నుండి పైకి లేవనెత్తడానికి గొప్పవాడు, నేను నా స్థితి కొద్దిగా ఉండినను తుదుకు మహాభివృద్ధి చెందేటట్టు చేయడానికి కూడా నా దేవుడు గొప్పవాడు. యోబు గ్రంథం రాయబడుతూ వచ్చింది, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదుకు నీవు మహాభివృద్ధి చెందుతావంట. మొదట ఎలా ఉందంటే 4 చక్రాలు, ఒక బండి మీద స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? అభివృద్ధి చెంది ఒక రూమే తీసుకునేంత వచ్చేసింది. అంటే నేనేమంటే మొదట స్థితి వేరు. మొదట నీవు కొద్దిగా ఉన్నను తుదుకు మహాభివృద్ధి చెందుతావు. ఎట్లా? గొప్ప దేవుడు వల్ల. అయితే గొప్ప దేవుడి మీద మనం మనసు పెట్టాలి. కోరాహు కుమారులు ఏం చేశారంటే తన తండ్రిని దేవుడు చంపాడను, దేవుడు అనుమతిస్తే తన తండ్రి చనిపోయాడని దేవుడి మీద కోపం లేదు. మనకుండే కోపాలు ఏంటి? దేవుడా నేను ఇది అడిగాను, నాకు ఇవ్వు, నేను మందిరానికి ఎందుకు రావాలి, ప్రార్థన ఎందుకు చేయాలి? చెప్పండి. శోభాకి ఎన్నిసార్లు అనుకుని ఉంటుందే పాపం, నా నడునొప్పి ఎన్నిసార్లు తీసే ప్రభా, ఇంకెన్ని రోజులు ఉంచుతావని. అవునా? నడునొప్పి తీసేయడానికే షాప్ ఇచ్చింది. ఆ షాప్ దగ్గరికి వెళ్తే ఈ నడునొప్పి ఎలా గుర్తొచ్చింది? ఎప్పుడైనా మనం ఒక దాని మీద ఉంటే నాకు అనారోగ్యం వచ్చింది, స్టమక్ పెయిన్, అమ్మో నొప్పి అనుకుంటా ఉంటే ఆ నొప్పి సంవత్సరాలు వచ్చింది. దీని మీద మనసు లేకుండా ఇంకో దాని మీదకి వెళ్తే ఇది గుర్తుండదు మనకి, ఇది వస్తున్న లెక్కలో ఉండదు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి ఎందుకు మార్చిపోతున్నామంటే కోరాహు కుమారులు దేవుణ్ణి అర్థం చేసుకున్నారు, అపార్థం చేసుకోవాలి. దేవుని ఏం చేసుకున్నారు? అర్థం చేసుకున్నారు. ఏమని? ఆ దేవుడు గొప్పవాడు. ఇకంతే. ఈయన గొప్పతనానికి మించింది లేదు. నా తండ్రి అంటే తప్పు చేశారు, నా తండ్రితో పాటు ఉండేవాళ్ళు పొరపాట్లు చేశారు, వాళ్ళ సంగతి వేరు, వాళ్ళ సంగతి నాకు వద్దు. నా దేవుడి యొక్క విధానం చూడగా ఆయన గొప్పవాడు. ఏదైనా చేయడానికి నా ఎడలో గొప్పవాడే. నన్ను తక్కువగా చేయడు, నా స్థితిగతులను తక్కువ చేసేవాడు కాదు, నన్ను కించపరిచేవాడు కాదు. దేవుడు ఎలాంటి వాడండి? గొప్పవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా కోరాహు కుమారులు దేవుని గురించి గ్రహింపులోకి తెలుసుకున్నది ఏంటంటే దేవుడు గొప్పవాడు. ఎలాంటి వాడు దేవుడు?
గొప్పోడు. ఆ గొప్ప దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు కానీ చిన్న కార్యాలు చేస్తాడా? గొప్ప కార్యాలు అంటే ఎక్కిపోయినట్టే ఉంటాయి కానీ దిగినట్టు ఉండదు. దేవుని గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి? కానీ మొదటిగా మన జీవితంలో మనం ప్రార్థించవలసిన మొదటి కోణం ఏంటంటే, కుటుంబంలో ఇది మొదటి కోడిక. మరి ఎన్ని రోజులు నడిచిద్దో దేవుని చిత్తం. కాబట్టి సంవత్సరం ఏంటి, వచ్చే సంవత్సరం కూడా. కాబట్టి మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, మీ గృహంలో దేవుని యొక్క కార్యాలు మొదటి మాట, దేవుడు గొప్పవాడు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ దేవుడు మీ ఎల్ల గొప్పవాడే. ప్రతి విషయంలో ఈ ఇల్లు పెద్దగా చేయాలా, దాంట్లో గొప్పవాడే. వ్యాపారం పెద్దగా చేయాలా, గొప్పవాడే. పిల్లలకు ఆరోగ్యం ఇవ్వాలా, గొప్పవాడే. పిల్లల చదువుల్లో గొప్ప కావాలా, గొప్పవాడే. అన్నిట్లో ఆయన గొప్పవాడని గుర్తెరగాలి. ఆ గొప్పవాడి దగ్గరికి ఈ రాత్రి వచ్చి మనం ప్రార్థించాలి. కోరావు కుమారులు ఆ గొప్పవాడి దగ్గరికి వచ్చాడు, ఆ గొప్ప దేవుడి దగ్గరికి వచ్చారు. ఈ దేవుడు సదాకాలం దేవుడే, ఈయన తప్ప ఇంకోటి లేడని గుర్తెరిగారు. సదాకాలం ఉండే దేవుని దగ్గరకు వచ్చి ఈయన గొప్పవాడు అని తెలుసుకుని ఆ గొప్ప దేవుని దగ్గరికి వచ్చి ఉంటున్నారు కోరావు కుమార్. ఈ రాత్రి మనం ప్రార్థన ఎలా ఉండాలంటే, నా సమస్య నర్సాపూర్లో ఉన్న కొండంతదైనా, నర్సాపూర్లో ఉన్న పెద్ద కొండ ఎంత ఉందో అంత పెద్ద కొండదైనా నా సమస్య ఒక్కసారిగా తీసేయగలిగిన గొప్పవాడు. భూమికి పునాదులు వేసింది ఎవరు? ఎల్లలు వేసింది ఎవరు? ఏసన్న గారు పాట రాశాడు ఎంత గొప్పగా అంటే, భూమికి పునాదులు వేసిన వాడు, భూమికి ఎల్లలు వేసిన వాడు నీవే. అసలు ఆయన పాట వింటే, ఆ పాట వింటే నాకే ఎక్కడికో పరలోకానికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంత అర్థం ఉంది దాంట్లో. ఎందుకంటే అంత గొప్ప దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనకి ఎంత గొప్ప పరిస్థితులు ఉండ, ఎన్ని గొప్ప పరిస్థితులు మనకు అడ్డుకుండా, గొప్పవి అంటే ఎన్నో రోజుల నుంచి మనల్ని వదిలిపోని ఎంత గొప్పవైనా ఏం చేయగలడు? సాల్వ్ చేయగలిగినటువంటి సమర్థుడు. ఎందుకంటే మనకున్న సమస్య కంటే, మనకున్న బాధ కంటే, మనకున్న కష్టానికంటే, మనకున్న అనారోగ్యానికంటే, మనకున్న బాధ కంటే, మనకున్న రోగముల కంటే, మనకున్న వ్యాధి కంటే ఆయన గొప్పవాడని గుర్తెరగాలి. ఆ గొప్పవాడిని ఎప్పుడైతే గుర్తెరుగుతామో ఇవన్నీ పోతాయి. రోగాలు, అనారోగ్యాలు, కష్టాలు, బాధలు, శ్రమలు, దుఃఖాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఆయన గొప్పతనం కింద సమమైనవి కావు. అందుకే అంటున్నాడు కదా, అన్ని నామముల కంటే పైనామం. ఇక ఆయనకు మించిన నామం ఉందా? మరి అంత గొప్పవాడి దగ్గరికి రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చాం. అంటే నీ సమస్య ఎలాంటిదైనా, నీకు గొప్పదిగా అనిపించినా ఆయన దృష్టిలో గొప్పది కాదు. నీకున్న బాధ, దుఃఖం, వేదన, బలహీనత, అనారోగ్యమైన నీకు గొప్పదేమో, కానీ దేవునికి గొప్పది కాదు. అందుకే దేవుని దగ్గరికి ఆ గొప్పవాడి దగ్గర తీసుకొస్తే ఆ గొప్పవాడు ఏం చేస్తాడు? తన గొప్పతనాన్ని బట్టి మనకున్న కష్టాన్ని తీసివేస్తాడు. ఇది మొదటిది. మనం ప్రార్థించాలి, ప్రభువా నువ్వు గొప్పవాడివి, నాకున్న సమస్య బాధ కంటే నువ్వు గొప్పవాడి, ఆ గొప్ప దేవుడివి, నాకున్న బలహీనతను తీసేయగలిగిన గొప్ప దేవుడి, నాకున్న కష్టాన్ని, బాధను తీసేయగలిగిన గొప్ప దేవుడి. గొప్ప దేవా, నాకున్న ఈ పరిస్థితుల్లో నుండి నువ్వు గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యం చేయమని ప్రార్థించాలి. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి, మరి త్వరగా ముగించాలి కదా, ఆలస్యంగా ఆరంభించాం. మొదటిది, ఆయన గొప్ప దేవుడని కోరావు కుమార్ తీసుకోగలిగారు. రెండవ మాట రండి దేవుని వాక్యాన్ని చూడగా, రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 3వ వచనం, దాని నగరులో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమగుచున్నాడు. అంటే రెండోదిగా దేవుడు ఎలాంటి వాడంటే, ఒకటి ఆయన ఎలాంటి వాడు? గొప్పవాడు. ఏ పరిస్థితులు మన ఎదుట ఎంత కఠినమైన ఉండ వాటిని తీసేయడానికి గొప్ప దేవుడిగా సిద్ధంగా ఉన్నాడు. రెండోదిగా చూడగా ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి ఆయన? ఆశ్రయం. కోరావు కుమారులకి తండ్రి పోయాడు, వారి తండ్రి ఆశ్రయం అన్న తండ్రి అనే ఆశ్రయం పోయింది. కానీ దేవుడే వారికి ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు, ఆశ్రయంగా. తండ్రి భౌతికమైన తండ్రి లేకపోయినా పరలోకపు తండ్రి వారికి ఆశ్రయంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడు ఎలాంటి వారంటే, ఒక తండ్రి తన బిడ్డని ఎంత తప్పు చేసినా దగ్గరికి ఎలా తీసుకుంటాడో దేవుడు అలా తీసుకుంటాడు. అయితే ఆ తప్పును మళ్ళా చేయమని కాదండి, చేసిన తప్పును సర్దిద్దుకోవడానికి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తప్పు చేశాడు, వెళ్ళిపోయాడు దూరానికి వెళ్ళి పట్టు తింటున్నాడు. ఆ పట్టు తినేటటువంటి కుమారుడిని చూశాడు. చూడటం కాదు, పట్టు తినే కుమారుడు తెలిసింది, తన తప్పు ఏంటో తను తెలుసుకున్నాడు, తిరిగి వచ్చేసాడు, కంబ్యాక్. తిరిగి తండ్రి దగ్గర రంగం. తండ్రి ఏం చేశాడు? కొట్టాడా, తిట్టాడా, మాట్లాడాడా? కౌగిలించుకున్నాడు, దగ్గర తీసుకుని కౌగిలించుకున్నాడు. అంటే ఎందుకంటే మనం ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ దుఃఖంలో దేవుని దగ్గరికి వెళ్ళినా ఎమ్మటే ఆశ్రయం కొంటాడు, ఎట్లా కౌగిలించుకుంటాడు మన దేవుడు.
అది కొరావు కుమారులు తెలుసుకోగలిగారు. దేవుడు ఎలాంటి వాడంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా దగ్గరకు తీసుకోగలడు నన్ను అన్న దృష్టి కొరావు కుమారులకు ఉంది. ఏముందండి? దేవుడు దగ్గర తీసుకుంటాడన్న ఆలోచన కొరావు కుమారులకు ఉంది. ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చిన దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండా, ఎలాంటి పరిస్థితులు మనం అనుభవిస్తున్నా, ఈరోజు దేవుని దగ్గరకు వస్తే నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆ దేవుడే నీకు ఆశ్రయదుర్గంగా ఉండి ఆ పరిస్థితులను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండవో, ఎలాంటి పరిస్థితుల్లో కూలిపోయి ఉండవో, ఎలాంటి పరిస్థితులను దిగమింగుతూ వస్తున్నావో, బయటికి నవ్వుతూ ఉండవు, బయటికి సంతోషంగా ఉండా, లోపల ఎన్ని బాధలు ఉన్నాయో, కానీ ఈరోజు నీకంటూ ఒక ఆశ్రయదుర్గం ఉంది. అది కొరావు కుమారులు తెలుసుకున్నారు. ఈ దేవుడు గొప్పవాడని తెలుసుకున్నారు. రెండోదిగా ఆయన ఆశ్రయదుర్గం అని తెలుసుకున్నాడు. నాకు కష్టం వచ్చిందంటే వెళ్ళిపోతా, నేను దేవుని దగ్గరికి. బాధ వచ్చిందంటే వెళ్ళిపోతా, దుఃఖం వచ్చిందంటే వెళ్ళిపోతా, కష్టం వచ్చిందంటే వెళ్ళిపోతా, ఏదొచ్చినా దేవుని దగ్గరికి నేను వెళ్తా. ఎందుకు? ఆయన నాకు ఆశ్రయము. ఎందుకు ఆయన ఆశ్రయము? ఆశ్రయం అంటే ఎలాంటి వాడు? నువ్వు ఎప్పుడు వచ్చినా, దేవుని కొరకు ఆయన దగ్గరకు వచ్చినా ఇది లేదు అని అనడు. ఏమన్నాడండి? ఇది నీకు లేదు అని అనడు. నువ్వు ఏ అవసరతతో దేవుని దగ్గరకు వచ్చినా, ఎటువంటి పరిస్థితిలో దేవుని దగ్గరకు వచ్చినా నువ్వు నా దగ్గర రావద్దు అని అనడు. ఇప్పుడు చూడండి, మంచి సమరయుడు ఏం చేస్తున్నాడు? మార్గంలో వెళ్తున్నప్పుడు అనేకులు కాదన్నారు, కానీ మంచి సమరయుడు ఆ వ్యక్తిని తీసుకున్నాడు. గాయాల చేత, బాధల చేత ఉండే వ్యక్తిని దగ్గర తీసుకుని అతని పుళ్ళుకు నూనె రాసి ఆ పుళ్ళు కట్టి ఏం చేశాడు? పూటకంలో ఉన్న ఇంటికి చేర్చాడు. అంటే ఎప్పుడు ఎలాంటి స్థితిలో మనం ఉండా దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎప్పుడు మనకు ఎలాంటి వాడండి? ఆశ్రయదుర్గమే. ఎప్పుడు ఆశ్రయదుర్గమే దేవుడు. అంటే మనం అనుకుంటాం, దేవుని దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నా, నేను ఏదో తప్పు చేశా, లేదా దేవుని సన్నిధిలో దూరంగా ఉండా, దేవుని మందిరానికి దూరంగా ఉండా, దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఇస్తాడా లేదా, నాకు సాయం చేస్తాడా లేదా. నువ్వు తప్పు చేసావనేగా తిరిగి దేవుని దగ్గరకు వస్తుంది. నాలో బలహీనత ఉందనేగా దేవుని దగ్గరకు వస్తుంది. నాకు సాయం చేయగలడనేగా దేవుని దగ్గరకు వస్తుంది. సో ఎప్పుడైతే దేవుడు నాకు ఆశ్రయదుర్గం అని మనం గుర్తెరుగుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కౌగిలించుకుంటాడు. ఓహో, నేను వారికి ఆశ్రయము, నేను తప్ప ఇంకోటి లేడని తెలుసుకున్నారు కాబట్టి నేనేం చేయాలి? వాళ్ళకి ఇప్పుడు అక్కర తీర్చాలని దేవుడు గుర్తెరుగుతాడు. దేవుడు మన అక్కర తీరుస్తాడు. ఒకటి, ఆయన మన జీవితంలో గొప్పవాడు. రెండు, మనకే పరిస్థితుల్లో ఉండి ఆయనే మనకు ఆశ్రయదుర్గం. ఆయన తప్పితే ఇంకొకరు లేరు. ఏదైనా అప్పు అవసరమైంది, ఏదైనా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? గబకనే సీనాన్నకు అవసరం అయితే శోభాక దగ్గరికి వెళ్తాడు, శోభాకకు అవసరం అయితే సీనాన్న దగ్గరికి వచ్చింది. అంటే ఇది ఒకళ్ళ అవసరం ఒకరు తీర్చుకోవటం. ఎందుకంటే ఇద్దరు వ్యాపారస్తులే కదా, ఒకరి అవసరం ఒకరు తీర్చుకోవటం. అది ఆశ్రయం. అంటే నాకు నా భార్య దగ్గరికి వెళ్తే సహాయం కలిగిద్ది, ఒక ఆశ్రయం. నా భర్త దగ్గరికి వెళ్తే సహాయం కలిగిద్ది, అది ఒక ఆశ్రయం. అంటే ఇది మనుషుడిని బట్టి ఆశ్రయం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా నీకు ఆశ్రయం ఉంటున్నాడు. నీకు ఆశ్రయంగా ఉంటున్నాడు. నీ అక్కడ తీరుస్తున్నాడు, నీ కష్టాన్ని తీరుస్తున్నాడు, నీ బాధను తీరుస్తున్నాడు, నీ దుఃఖాన్ని తీసేస్తున్నాడు. నువ్వు ఏ ప్రార్థన అయితే దేవుని దగ్గరకు వచ్చి దేవుడు నాకు ఆశ్రయదుర్గం నా ప్రార్థన వింటాడు, నేను ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడని దేవుని దగ్గరకు వస్తున్నావు, దేవుడు ఆ ప్రార్థనకు ఆశ్రయదుర్గం ఉంటాడు కాబట్టి అక్కడ తీరుస్తున్నాడు నీ అక్కర. కాబట్టి ఇది రెండో మాట. ఆయన ఎలాంటి వాడు? ఒకటి గొప్పవాడు, రెండు ఆశ్రయముగా ఉంటాడు నీకు. నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గర రావచ్చు, ఎప్పుడైనా దేవుని దగ్గర రావచ్చు. బహుశా ఇప్పుడు మనకున్న మందిరం పరిస్థితులను బట్టి తాళం వేసి ఉండిద్ది. ఎందుకు? మనం అందరం ఆడ ఉన్నాం కదా, రెంట్కుంటున్నాం కాబట్టి తాళం వేసి ఉండిద్ది. కానీ అనేక ప్రాంతాల్లో మందిరాలు చూడండి, తలుపులు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి. ఎందుకు? ఎప్పుడైనా వచ్చి దేవుని మందిరం ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ఆ మందిరంలో ఉన్న దేవుడు నీకు ఆశ్రయము. నువ్వు ఎప్పుడొచ్చినా నేను కౌగిలించుకుని, నిన్ను భుజాల మీద వేసుకుని, నీ అక్కర్లు తీర్చి, నిన్ను ముద్దు పెట్టుకుని, కొనియాడి, నిన్ను కౌగిలించుకుని నీ అక్కర్లు తీర్చడానికి దేవుడు ఎప్పుడూ దేవుని మందిరంలో సిద్ధంగానే ఉంటాడు. ఆ దేవుడే ఇప్పుడు ఆశ్రయంగా ఉంటాడు. ఏం చేశాడు? ఆశ్రయంగా ఉంటాడు. ఆయన గొప్పవాడు నీ పరిస్థితులు మార్చడానికి. రెండు, నీకు ఆశ్రయంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా దేవా నువ్వు ఉండవని వచ్చేయటమే. దేవా నువ్వు తప్పితే నాకు ఇంకెవరు లేరని రావటం. ఎందుకంటే ఆయన ఆశ్రయం నీకు ఆశ్రయం ఎవరంటే నీ దేవుడే. ఎలా చెప్పమంటారా? ఒక వ్యక్తికి ఎండలో నడిచి వచ్చిన తర్వాత తనకంటూ సొంత ఇల్లు ఉంటే ఇంట్లోకి వచ్చి చల్లగా ఏదైనా ఫ్యాను లేదా కూలర్ ఏసీ వేసుకుని చక్కగా ఇంట్లో కూర్చుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు. ఎందుకు? ఇల్లు కొద్ది దూరం ఉందనుకోండి, ఓ 10 అడుగులు దూరం ఉంది, బాగా అలసిపోయి ఉన్నాం, అయ్యో ఇల్లు అక్కడ ఉంది, నేను ఎక్కడ ఆగిపోతామా? అవసరమైతే ఏం చేస్తాం? పరిగెట్టుకుంటూ వెళ్తాం. కొద్దిగా పరిగెట్టుకుంటే ఆయన వెళ్ళి మన ఇంట్లోకి మనం వెళ్ళి కూర్చుంటాం. ఎందుకంటే ఈ యొక్క బాధ నుండి, కష్టం నుంచి మనం తేరుకోవడానికి మన ఇంటికి పరిగెడతాం. కొద్ది దూరంగా ఉంటే, ఓ 10 అడుగులు దూరంగా ఉంది, అయినా దూరంగా ఉందని ఆగిపోతామా? అనారోగ్యం వచ్చింది, కష్టం వచ్చింది, నడవలేని స్థితిలో ఉన్నామని ఆగిపోతామా? ఆగిపో. ఏం చేస్తాం? ఆ బాధ ఉన్నా సరే పరిగెట్టేటట్టు పరిగెడతానే ఉంటాం. ఎందుకని?
ఆ ఇల్లు ఇంకా 10 అడుగులు వేస్తూ వస్తుంది కదని. ఆ 10 అడుగుల్లో ఉన్న ఇల్లే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల ఆశ్రయదుర్గం. మనం ఆ ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా, నువ్వెప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. అంటే నీ అక్కర్లు ఏ వచ్చినా గబుక్కున తీర్చడానికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దారండి. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 5వ వచనం. వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడేది, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయేది. వారు అచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పెట్టింది. చాలక్క, చదవటానికి కొద్దిగా కష్టంగా ఉండేటుంది కదా, నేను చదువుతా చూడండి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి. ఎవరు ఆశ్చర్యపడ్డారు? రాజులు కూడి ఏకముగా కూడి వచ్చారంట. ఏకముగా కూడి వచ్చిన రాజులందరూ కూడా ఏం చేశారు? ఆశ్చర్యపోయారు. అంటే ప్రియులారా, మూడో మాట ఏంటంటే, 1 ఆయన గొప్పవాడు, 2 ఆయన ఆశ్రయమైన వాడు, 3 ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఏం చేయగలిగిన వాడు? ఆశ్చర్యమైన కార్యాలు. ఈ సంవత్సరం మోటో కార్డులో ఉండేది ఏమనుంది? ఇదిగో నేను అద్భుతములు చేసేదను. అంటే ఆశ్చర్యమైన కార్యాలు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. రాజులందరూ కూడి వచ్చారంట. రాజులందరూ ఏం చేశారు? చూడండి, ఆ వచనం మా మాట చదవండి. 4వ వచనంలో రాజులు కూడిరంట. రాజులు ఏకముగా కూడొచ్చారు. కూడొచ్చిన రాజులకు ఏం చేస్తున్నాడు దేవుడు? వారి ఎదుట ఆశ్చర్యపడేటువంటి కార్యం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. ఆశ్చర్యమైన కార్యాలంటే, అరే ఇది జరిగింది నిజమేనా? ఇది అయిందా? ఇది దేవుడు చేసాడు, ఇది అవదనుకున్నానే, అయిపోయిందే. అవి ఆశ్చర్యమైన కార్యాలంటే. ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది అయ్యే పని కాదని మనం అనుకుంటాం, కానీ అయిపోయి ఉండిద్ది. అది ఆశ్చర్యమైన కార్యం. ఆశ్చర్యమైన కార్యాలు అయ్యే. చూడండి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క కళ్ళు ఎట్టుంటే, ఒక్కసారిగా నీళ్లు 2 పాయలుగా అయిపోతుంటే వారి కన్నులు ఎట్టుంటే, ఇది నిజమేనా అబద్ధమా? ఏమన్నా గ్రాఫిక్స్ ఏమైనా పెట్టారా? సినిమాలు ఏమైనా తెస్తున్నారా అని ఏమనుకున్నారో వాళ్ళు. ఇప్పుడు గ్రాఫిక్స్లు అన్నీ ఎక్కువైపోయినాయి అంట. ఇప్పుడు ఉండదు లేనిది కూడా చేసేసేస్తున్నారు. ఎవరో ఒకరు బొమ్మ పెడుతున్నారు, వాళ్ళు మెడకాయ తీసేసి మన తలకాయ పెడుతున్నారు. మనమే అక్కడ ఉన్నట్టు సూటు బూటు వేసుకున్నట్టు మనమే కనపడుతున్నాం. ఏదో కారు పెడతారు, ఆ కారు మీద మనం ఎక్కినట్టు పెడతారు. ఎవడో ఎక్కుంటాడు, వాడి తల తీసి మన తల పెడతారు. ఎవరో బైక్ కాడ మనం నుంచుంటాం, ఆ తల తీసేస్తారు, మన తల పెట్టి మన బైక్ అన్నట్టు పెట్టేస్తాం. ఆ బైక్ కూడా ఆశ్చర్యపోతారేమో, వీళ్ళకి నేను ఎప్పుడు ఇచ్చాను, వీళ్ళు నా కారు ఎప్పుడు ఎక్కారని. అటుంటాయి మానవుడి జీవితంలో. కానీ ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కన్నులు చూడాలి. వాళ్ళు ఒక్కొక్కరు భయపడిపోయారు నిజంగా. అందుకే ఉంది, వాళ్ళు దేవునికి మోషేకు భయపడ్డారని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట, దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఎలాంటి వాడు? ఆశ్చర్యమైన కార్యాలు. ఇది అయిపోయింది, ఇది కాదు, ఇది మన వల్ల లేదు, ఇది మన వల్ల జరగదు అనుకున్న కార్యాలన్నీ కూడా ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే, కోరావు కుమారులు తెలుసుకుంటున్నారు. 1, దేవుడు ఎలాంటి వాడైనా ఎలాంటి వాడు? గొప్పవాడు అని తెలుసుకున్నారు. 2, దేవుడు ఎలాంటి వాడు? ఏ పరిస్థితుల్లోనైనా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఆశ్రయంగా ఉన్నాడని తెలుసుకున్నారు. 3, దేవుడు ఎలాంటి వాడు? ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. ఈరోజు మనం అనుకుంటాం, ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న కార్యం జరగాలి. సడన్గా వ్యక్తి వస్తాడు. ఇప్పుడు సీనన్నకి ప్రార్థన కూడికలో మొదటి మాట చెబుతాడు, ఎవరో మాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చేదట్టు ప్రార్థన చేయండి అంటాడు. సడన్గా వ్యక్తి ఎదురయ్యి, అయ్యా నీ డబ్బులు నీకు ఇవ్వాలి, ఇన్ని రోజుల నుంచి నేను ఇవ్వలేకపోతాను, ఇది ఈ డబ్బులు తీసుకొని ఇచ్చాడు అనుకో, అది ఎలా ఉంటుంది? ఎమ్మటే ఫోన్ చేస్తాడు, అన్నో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడన్నా అని. అవునా కదా? అదే ఆశ్చర్యమైన కార్యం అంటే. మన జీవితంలో దేవుడు ఎప్పుడు ఆశ్చర్యమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన కార్యాలు, ఆయన క్రియలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యమైనవి. అవి మన ఊహకు మించినటువంటి కార్యాలు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే, మొదటిగా గొప్పవాడు, 2 ఆశ్రయమైన వాడు, 3 ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. నువ్వు ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు కోరుచున్నావో అవి దేవుడు నీ ఎడల చేయగల సమర్థుడు. అందుకే బైబిల్ ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరుకును.
అంటే ఆయన నువ్వేది అడుగుతావో ఆశ్చర్యమైన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఏది ప్రార్థించాలని కోరుతున్నావో, ఏది అక్కరగా కోరుకున్నావో, ఇదిగో నా కొరకు దీని కొరకు ప్రార్థించమని దేని కొరకు నువ్వు ప్రార్థించాలని కోరుకుంటున్నావో ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమేమి తెలుసుకోవాలంటే ఈ దేవుడు ఎప్పటికీ సదాకాలం దేవుడే అని మనం తెలుసుకుంటే చాలు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడు, ఆయన ఇంకేం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. రాజులే ఆశ్చర్యపోతున్నారు, ఓ బాబు ఈ దేవుడు ఎంత గొప్పోడని. రాజులు కూడా ఏకముగా కూడి ఒకటగా కూడిన రాజులందరూ ఆశ్చర్యపోయే గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అదే దేవుడు ఈ రోజు లేడా? ఉన్నాడు. ఆ రోజు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ఈరోజు చేయడా? చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని అడగాలి, ప్రభా ఇది ఈ విషయంలో ఆశ్చర్యమైన కార్యం చేయి. ఏవి అడుగుడి మీకు ఇవ్వబడి అంటాడు కదా. మనం ఏ విషయంలో ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేయాలని అడుగుతామో ఆ విషయంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఇదన్నమాట 3. 4వ విషయం చూద్దానండి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథం 48 క్షమించండి. కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 7వ వచనం. తూర్పు గాలిని లేపి తార్షు ఓడలను నీవు పగలగొట్టినట్లు కాదు పగలగొట్టుచున్నావు. ప్రభు ఎలాంటి వాడంటే ఏం చేస్తున్నాడండి? ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే ఎలాంటి గడ్డు పరిస్థితినైనా పగలగొట్టగలిగిన వాడు. ఓడలనే పగలగొడుతున్నాడంటే పరిస్థితిని పగలగొట్టలేడా? పగలగొడతాడు. అక్కడ మన దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం తెలుసుకోవాలి. ఆ దేవుడు కోరావు కుమారులు ఆ దేవుని గురించి తెలుసుకుంటున్నారు. ఆయన గొప్పవాడు, ఏమైనా చేయగలిగిన గొప్పవాడు. ఆయన ఏ కష్టంలో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర తీసుకుని కౌగిలించుకుని ఆశ్రయదుర్గము. 3వదిగా ఆయన ఎన్నైనా ఆశ్చర్యకార్యాలు చేయగలడు. ఎన్నెన్న ఆశ్చర్యకార్యాలైనా మన ఎలా చేయగలిగిన వాడు అని తెలుసుకుంటున్నారు. 4వదిగా చూడగా ఆయన వేటినైనా పగలగొట్టగలడు. ఎలా పగలగొడుతున్నాడు? కీర్తనల గ్రంథము ఎలా పగలగొడుతున్నాడు అంటే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 8-9 వచనాలు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాని ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టేదవు. కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కల చెక్కలుగా పగలగొట్టేదవు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఇనుప దండంతో నీవు వారిని నలగొట్టేదవు, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్కల చెక్కలుగా పగలగొట్టేదవు. అంటే ఎట్ట పగలగొడుతున్నాడు దేవుడు? కొండను ఎట్ట పగలగొడుతున్నాడు. కొండను ఎట్ట పగలగొడతాం? మెల్లిగా తీసుకుని పాత సామాను ఎప్పుడన్నా వేస్తారన్నా మీకు? దాన్ని ఏం చేస్తారు? తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీ దగ్గర తెచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు చూసా? నీకు ఒక విషయం చూపించాలి. ఏంటో తెలుసా? ఏంటంటే ఎక్కడైనా ప్లాస్టిక్ అమ్మే కాడకి ఎప్పుడైనా వెళ్ళావా? బిందెలు కానీ తర్వాత ఇంకేం అమ్ముతారు అక్క? ప్లాస్టిక్ అంటే ఇవి బేషన్లు కానీ టబ్బులు అమ్ముతారు చూసావా? వాడు ఏం చేస్తాడు? మన కళ్ళ ముందర ఈ టిష్యూలు కొడతాడు. ఒకసారి వాడు కొట్టినప్పుడు పగలదు. మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పిల్లోడు ఇట్టంగానే బయలుపోయి వాడు కొట్టినప్పుడు బయలుద్దా? అస్సలు పగలదు. కానీ మన ఇంటికి వచ్చి మనం ఇట్టంగానే ఊరినే బయలుపోయింది. మరి ఆ విచిత్రం ఏంటో, వాడు ఎక్కడ కొడితే పగలదో అక్కడ కొడతాడు. మనం ఏం చేస్తాం? వాడు కొట్టాడు పగలలేదు కదలే అని చెప్పని మనమే కొడతాం. మన దరిద్రం కొద్ది అది బయలు కూర్చునేది. అరే వాడి దగ్గర పగలలేదు, మన దగ్గర ఎందుకు పగిలింది? వాడి దగ్గరికి వెళ్తా అంటాడు, నేను ఇచ్చేటప్పుడు బాగుందా లేదా? నేను ఇచ్చేటప్పుడు పగిలిందా లేదా? పగిలిందా పగల్లా? మరి ఇప్పుడు నువ్వే పగలకొచ్చుకున్నావు కాబట్టి నీకే సంబంధం, మాకు సంబంధం లేదు. అయిపోయింది అక్కడే. అంటే ఎట్లా ఉండిద్ది అంటే కొన్ని విషయాలు అలా ఉంటాయి. కానీ దేవుడు అలాంటి వాడంటే కొండను తీసుకొచ్చినప్పుడు ఆ కొండను అందరూ ఏం చేస్తారు? ఇది ఓటిదా మోటిదా పగిలిద్దా లేదని చిన్న కొడతామా? ఎల్లుమని ఒక దెబ్బేస్తాం, స్పీడ్గా ఒక దెబ్బేస్తాం. కొండ ఏమైంది? దానికి ఇష్టం వచ్చినన్ని మొక్కలైద్ది. మనకు కావాల్సినవి దానికి ఇష్టం వచ్చినని. ఇంకా అది పగలలేదు అనుకో, ఇంకో శుద్ధి తీసుకుని మళ్ళా కొడతాం. ఇంకో శుద్ధి కదా ఇంకో దెబ్బేస్తాం. ఎందుకని? దాన్ని ముక్కలుగా చేయటానికి. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా, వేదన, బాధ, దుఃఖము, ప్రసవేదన,
లోపల చెప్పుకోలేనంత బాధ, చెప్పుకోలేనంత వేదన. అసలు ఏది నువ్వు ఎదుర్కొంటున్నా దేవుడు దాన్ని పగలగొట్టగలడు. దేవుడు దాన్ని ఏం చేయగలడు? పగలగొట్టగలడు. అయితే ఆయన పగలగొడతాడని మనం నమ్మాలి. ఏం చేయాలండి? ఆయన పగలగొట్టగలడని మనం నమ్మితే చాలు. దేవా, దీనిని నువ్వు పగలగొట్టగలవు. నా పిల్లల అనారోగ్యం ఉంది, అనారోగ్యాన్ని పగలగొట్టి ఆరోగ్యం చేయి. నాకు అప్పులు ఉన్నాయి, వాటిని పగలగొట్టి అప్పులు లేకుండా చేయి. బైబిల్ ఉంది, నువ్వు అప్పిచ్చి వాడుకుంటావు కానీ అప్పు తీసుకునే వాడుకుంటావు అన్నావు, పగలగొట్టు. నాకు డబ్బులు రావాలి, ఇచ్చే వ్యక్తి హృదయం కఠినమైపోయింది, నువ్వు పగలగొట్టు, ఆ డబ్బులు తీసుకురా. దేవుని దగ్గరికి రాత్రి ఏది తీసుకొస్తామో పగలగొట్టాలని అది పగలగొడతాడు దేవుడు ఖచ్చితంగా. ఎలా? కొండను పగలగొడుతున్నాడు. ఎలా పగలగొడుతున్నాడు? ఇనుప దండంతో పగలగొడుతున్నాడు. ఎలా పగలగొడుతున్నాడు? కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం కదా. ఎలా పగలగొడుతున్నాడు అండి? ఇనుప దండంతో కొండను పగలగొట్టాడు, మొక్కలు చెక్కలుగా చేసేస్తాడు. ఎలాంటిదైనా మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎలాంటి పరిస్థితిని మనం దేవుని దగ్గర తీసుకొచ్చినా, ఏది అక్కర్ల కొద్ది దేవుని దగ్గరకు వచ్చినా, ఏ కష్టతరమైన పరిస్థితితో దేవుని దగ్గర తీసుకొచ్చినా దాన్ని ముక్కలుగా చేసేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? ముక్కలుగా చేస్తాడంట. మనం ఏం చేయాలా? దేవుని దగ్గర తీసుకురావాలి. మనం దేవుని దగ్గర తీసుకురాం కాబట్టి అవి ముక్కలు కొనుక్కోకుండా గట్టిగా ఉంటున్నాయి. కాబట్టి రాత్రి వేళ గుర్తుంచుకోవాల్సిన ఎన్నో మాట ఇది? 4వదిగా, మొదటిగా మన దేవుడు గొప్పవాడని గుర్తుంచుకోవాలి. 2వదిగా ఆయన ఆశ్రయం ఉన్నాడని గుర్తుంచుకోవాలి ఏ పరిస్థితులైనా. 3వదిగా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని గుర్తుంచుకోవాలి. 4వదిగా చూడగా ఆయన ఏ పరిస్థితులైనా పగలగొట్టగలడు. అందుకంటాడు కదా, గత సంవత్సరం అంత ముందు సంవత్సరం వాగ్దానం ఉంది. ఏమని? మన ఎదుట పర్వతములైన మెట్టిలైనను ఏవి కూడా ఏం చేయవు, ఎందుకంటే అవన్నీ సమభూమి అయిపోతాయి అంట. పర్వతములు, మెట్టెలు అన్నీ కూడా సమభూమిగా దేవుడు చేయగలడు. వాడు మనం ఏం చేయాలా? దేవుని దగ్గరికి రావాలి. ప్రభా, కొండలాంటి పరిస్థితి ఉండా, బండలాంటి పరిస్థితి ఉండా, రాయి లాంటి పరిస్థితి ఉండా, పగలగొట్టు, వాటిని సమభూమిగా చేయి. ఈరోజు మన ప్రార్థన వేటిని పగలగొట్టాలని మనం ప్రార్థిస్తాము, దేవుడు దాన్ని పగలగొడతాడు. అది మన ప్రార్థన అలా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన గొప్పవాడని ఎరిగిన ప్రార్థన ఉండాలి. ఆయన ఆశ్రయ దుర్గమని ఎరిగిన ప్రార్థన ఉండాలి. ఆయన ఆశ్చర్యకార్యం చేయగలడనే ప్రార్థన ఉండాలి. ఆయన ప్రతిదాన్ని కూడా పగలగొట్టగలడు. ఎలాంటి పరిస్థితినైనా పగలగొట్టగలడు. దాన్ని ముక్కలు చెక్కలుగా చేసి నీ ఎదుట సమభూమిగా చేయగలడు. అలాంటి ప్రార్థన చేయాలి, చేయగలడన్న నమ్మకంతో. ఎందుకంటే జెరుబ్బాబెలు గురించి, జెరుబ్బాబెల్ని అడ్డగించడం నువ్వేమాత్రం దానివి, పర్వతముతోనూ మాట్లాడతాడు. జెరుబ్బాబెల్ని అడ్డగించడం నువ్వేమాత్రం దాని సమభూమవును గాక. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి పరిస్థితినైనా పగలగొట్టి సమభూమిగా చేయగలిగిన వాడు. ఇది అన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. 5వదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 48వ అధ్యాయం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యోధా కుమార్తెలు ఆనందించునుగాక. కాబట్టి 5వ మాట ఏంటంటే, ఈ దేవుడు గొప్పవాడు. ఈ దేవుడు ఎటువంటి పరిస్థితులు మనం వచ్చినా ఆశ్రయంగా ఉంటాడు. ఈ దేవుడు మన కొరకు ఏ ఆశ్చర్యకార్యం చేయాలో అది చేస్తాడు. ఈ దేవుడు ఎలాంటి వాడైనా. 4వదిగా ఆయన దేన్నైనా ఏది మనం దేవుని దగ్గర తీసుకొస్తాం ప్రార్థన, దాన్ని పగలగొట్టగలడు. 5వదిగా చూసినట్టు ఈ దేవుడు ఎలాంటి వాడంటే, ఎన్ని రోజుల నుంచి సంతోషం లేదో దాన్ని ఇవ్వగలిగిన వాడు. ఎలాంటి వాడైనా సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు. ఎన్ని రోజులు మనం సంతోషం లేని జీవితాన్ని జీవించాం, ఎన్ని రోజులు ఆనందం లేని జీవితాన్ని మనం జీవిస్తూ వచ్చాము, ఎన్ని రోజులు సంతోషం ఆనందం లేక మనం జీవిస్తూ వచ్చామో ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. ఇక్కడ అంశం ఏంటంటే, నీకు సంతోషం లేకుండా ఏవి చేస్తున్నాయో వాటిని తీసేయగలడని అర్థం. నీకు ఆనందం లేకుండా ఏ పరిస్థితులు అయితే చేస్తున్నాయో వాటిని తీసేయగలడు. నీకు సంతోషము ఆనందం లేకుండా ఏ పరిస్థితులు అయితే నీ దగ్గరకు వచ్చి నేను బాధ పెడుతున్నాయో, ఏ పరిస్థితులు అయితే నీకు ఆనందం సంతోషం లేకుండా చేస్తున్నాయో వాటిని తీసేయగలడు. అంటే దేవుడు ఎలాంటి వాడు? నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వకోకుండా అడ్డగిస్తున్న పరిస్థితులను మార్చి నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక మాట చెబుతున్నా, సీనాన్నకి ఇది కాదు, ఒక పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నాడు అనుకో, సంతోషమా బాధ? ఏనా?
సంతోషమే. ఎందుకు అనా దేవుడు నాకు సంతోషమైన కొత్త ఇల్లు ఇచ్చాడని, మంచి ఇల్లు ఇచ్చాడని సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అది ఇది కాకుండా పూరి గుడిసెత్తి ఎట్ట ఉంటాం? పాక ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాం అప్పుడు? అయ్యా దేవుడు ఏందన్న ఎట్ట చేశాడు, అట్ట అనుకుంటే ఎట్ట అయింది ఏందన్న అని మనం అనుకుంటాం. ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది ఏందన్న అనుకుంటాం. ఇక్కడ అంశం ఏంటంటే మన దేవుడు ఎలాంటి వాడంటే మనకు సంతోషాన్ని ఇచ్చేవాడు. ఆ సంతోషం మనకి ఇవ్వకోకుండా ఏ పరిస్థితులు అయితే మనల్ని అడ్డగిస్తూనే వాటిని తీసేయగలిగిన వాడు. ఈరోజు నా కుటుంబాల్లో సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఏ పరిస్థితులు అయితే మన కుటుంబంలోకి చొరబడినయో వచ్చినాయో అవి పోవటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ కుటుంబంలో సంతోషం, ఆనందం లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఏవైతే కుటుంబంలోకి వచ్చినాయో అవి పోవటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, మరి శ్రీనాన్న శోభక్క వారి కుటుంబంలో సంతోషం లేకుండా ఏ పరిస్థితులు వారికి వచ్చినాయి, వారు ఆనందంగా సంతోషంగా ఉండకోకుండా ఏ పరిస్థితులు వారికి వస్తున్నాయో వాటిని తొలగించు. వారి ఎడల నువ్వు గొప్ప కార్యాలు చేయి. వారి ప్రతి కష్టంలో నువ్వు ఆశ్రయముగా ఉండు. ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు చేయి. వారి జీవితాలకి ఏవైతే అడ్డుగా ఉంటాయో వాటిని పగలగొట్టే అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అన్ని కార్యాలు చేయగలడు. ఇవన్నీ చేయగలడని కోరాహు కుమారులు నమ్మారు. అందుకే వాళ్ళు అంటాడు, ఈ దేవుడు సదాకాలము మనకి ఎలాంటి వాడైనా, ఈ దేవుడు సదాకాలం మనకి దేవుడే. అంతే, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు. ఎలాంటి వాడైనా నీ ఎడలో గొప్ప కార్యం చేయగలడు. నీ కష్టంలో నీకు ఆశ్రయం ఉండగలడు. నువ్వు ఎప్పుడు వచ్చినా దేవుని దగ్గరికి నేను కాదనంటే దేవుడు. అందుకంటే నా దగ్గరకు వచ్చేవాడు నేను ఏమాత్రము త్రోసివేను. అదే ఆశ్రయ దుర్గమంటే. ఆయన గొప్పవాడు. నీకున్న పరిస్థితులన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు. ఆ పరిస్థితులు మార్చగలడు. ప్రతి పరిస్థితి నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. 3, ఆయన నీ ఎడల ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన గొప్పవాడు. 4, ఆయన ఎట్లాంటి పరిస్థితులైనా పగలగొట్టగలిగిన వాడు. 5, నీకే సంతోషం, ఆనందం లేదో దాన్ని ఇవ్వగలిగిన వాడైనా. బహుశా మనుషులను బట్టైనా, పరిస్థితిని బట్టైనా, సమస్యలను బట్టైనా, బాధలను బట్టైనా, ఇబ్బందులు బట్టైనా, ఆర్థిక పరిస్థితిని బట్టైనా, నువ్వు ఏ పరిస్థితులను బట్టి అయితే నీకు ఆనందం లేదో, సంతోషం లేదో వాటిని తీసేయగలడైనా. అది గుర్తెరుగుతున్నారు కోరాహు కుమార్. నా దేవుడు ఎలాంటి వాడంటే నాకు ఆనందం, సంతోషం లేని వాటిని ఏవైతే నాకు ఆనందం, సంతోషాన్ని ఇవ్వకుండా అడ్డుగిస్తున్నాయి ఆ పరిస్థితిని మార్చగలడని గుర్తెరుగుతున్నారు. అందుకే వాళ్ళు అంటున్నారు, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు. ఈ దేవుడు సదాకాలం. ఎవరైనా ఇప్పుడు చూడండి, మన తండ్రిని చంపిన వాడిని మంచోడని మనం చెబుతామా? చెప్పండి. మన తండ్రిని చంపిన వాడిని మంచోడని చెబుతామా? కోర్టులో సాక్ష్యం ఏమని చెబుతాం? ఇతడు మంచోడు కాదండి, నరహంతకుడు, మా తండ్రిని చంపాడని చెప్పి మనం చెబుతాం. చెప్పం. ఎవరైనా మంచోడని చెబుతారా? కానీ కోరాహు కుమారులు చెబుతున్నారు, మా దేవుడు మంచోడు. ఈ దేవుడు ఎప్పటికీ సదాకాలం దేవుడే. ఎంత మంచోడంటే ఈయన గొప్పవాడు, ఈయన ఆశ్రయమైన వాడు, ఈయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు, ఈయన కొండను పగలగొట్టినట్టు పగలగొట్టగలిగిన వాడి పరిస్థితుల్ని, ఈయన మాలో సంతోషం లేకుండా ఏదైతే పరిస్థితులు ఎదురైనా ఆ సంతోషాన్ని ఇవ్వని పరిస్థితిని తీసివేసేవాడు. ఇంత గొప్పవాడు అంటే తన తండ్రి తప్పు చేసి దేవుని ద్వారా తీర్పు పొందిన దేవుని మీద కోపం లేదు. ఆ దేవుడు ఎలాంటి వాడని అర్థం చేసుకుంటున్నారు. కోరాహు కుమారులు దేవుడిని ఎలా అర్థం చేసుకున్నారు? దేవుడు గొప్పవాడని అర్థం చేసుకున్నారు. దేవుడు ఆశ్రయ దుర్గమని అర్థం చేసుకున్నారు. దేవుడు ఆశ్చర్యకార్యం చేయగలడని అర్థం చేసుకున్నారు. దేవుడు కొండను పాల్గొట్టినట్టు అన్నింటిని పాల్గొట్టడని కాదు, పాల్గొడతాడని అర్థం చేసుకున్నారు. 5వదిగా దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలడని అర్థం చేసుకున్నారు. కాబట్టే వాళ్ళు అంటున్నారు, ఈ దేవుడు సదాకాలం మాకు దేవుడు, మనందరికీ దేవుడై ఉన్నాడు అంటున్నారు. కాబట్టి ఆ సదాకాలం మనందరికీ దేవుడై ఉన్న దేవుడే కోరాహు కుమారులాగా మనం కూడా దేవుని అర్థం చేసుకుని ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలా? దేవుని అర్థం చేసుకుని ప్రార్థన చేయాలి. ఏమని? ఈయన గొప్పవాడు, ఈయన గొప్పవాడని అర్థం చేసుకో. ఆయన గొప్ప కార్యాలు ఏంటో అర్థం చేసుకో. ఈయన ఆశ్రయమైన వాడు, నీకు ఏ పరిస్థితిలో ఎట్లాంటి స్థితిలో ఆశ్రయంగా ఉండగలడో అర్థం చేసుకో. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. నీ స్థితిగతుల్లో ఏ పరిస్థితుల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడో అర్థం చేసుకో. ఆయన కుండను పగలగొట్టినట్టు పగలగొట్టగలడు. ఏ పరిస్థితిని పగలగొట్టగలడో అర్థం చేసుకో. ఆయన నీకు సంతోషాన్ని ఇవ్వగలడు. ఏ పరిస్థితుల్లో, ఎక్కడ, ఏ సందర్భాన్ని బట్టి నీకు సంతోషం అవసరం, ఆనందం అవసరం, ఎక్కడ ఇవ్వగలడో నువ్వు అర్థం చేసుకో దేవుణ్ణి. ఈరోజు అంశం ఏంటంటే కోరాహు కుమారులు దేవుణ్ణి అర్థం చేసుకున్నారు. అట్లు మనం కూడా అర్థం చేసుకుంటే మన ఏళ్ళ గొప్ప కార్యాలు జరుగుతాయి, మనకు ఆశ్రయదుర్గం ఉంటాడు, మన ఏళ్ళ ఆశ్చర్యమైన కార్యాలు, మన ఏళ్ళ పగలగొట్టే గొప్ప కార్యాలు చేస్తాడు, మనకు సంతోషాన్ని కూడా దేవుడిస్తాడు. ఇవన్నీ ఇవ్వటం కొరకు మనం ఏం చేయాలి?
ఇవన్నీ ఇవ్వటం కొరకు మనం ఏం చేయాలా? పొరపాటు. ఇవన్నీ ఇవ్వటం కొరకు మనం ప్రార్థన చేయకూడదు. మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలా? దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. దేవుణ్ణి అర్థం చేసుకుంటే దేవుడు ఎలా ఉంటాడు? గొప్పోడే. దేవుణ్ణి అర్థం చేసుకుంటే దేవుడు ఆశ్రయం దుర్గమే. దేవుని అర్థం చేసుకుంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని తెలుసు. దేవుని అర్థం చేసుకుంటే కొండలు పాల్గొట్టినట్టు అన్ని పాల్గొట్టగలడు. దేవుని అర్థం చేసుకుంటే నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనం దేని కొరకు ప్రార్థించాలి? ఇప్పుడు చెప్పండి, దేని కొరకు ప్రార్థించాలి? ఆయన అర్థం చేసుకోవడానికి ప్రార్థించాలి. ప్రభా, నేను అర్థం చేసుకోవాలి. ఆయన్ని అర్థం చేసుకుంటే ఆయన నీ ఎల్ల ఎంత గొప్ప కార్యాలు చేయగలడో తెలిసింది. ఆయన నీకు ఎంత ఆశ్చర్య దుర్గమో తెలిసింది. ఆయన నీ ఎల్ల ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడో తెలిసింది. ఆయన నీ ఎల్ల ఎంత గొప్ప కార్యాలు పగలగొట్టగలడు, కొండలను కూడా పాల్గొట్టగలడు, కొండలాంటి పరిస్థితి పాల్గొట్టగలడో తెలిసింది. ఆయన నీకు ఎన్ని దినాల నుంచి లేని సంతోషం, ఆనందం, ఏదైతే ఆనందం సంతోషం లేకుండా శత్రువు చేస్తుందో ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వగలడని నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ మన అంశం ఏంటి? దేవుణ్ణి అర్థం చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, పగలు కొడతాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఉత్సాహమైన కార్యాలు ఇస్తాడు. ఈరోజు మనం ఏం చేయాలా? దేవుని అర్థం చేసుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే నా జీవితంలో, ఈ కుటుంబ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు, అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు, అలాంటి ఇంకా ఆశ్రయమైన కార్యాలు, అలాంటి కొండను పగలగొట్టినట్టు పగలగొట్టే కార్యాలు, ఎలాంటివి అడ్డుకోండి కుటుంబానికి, వ్యాపారానికి కానీ, కుటుంబానికి కానీ, బిజినెస్ కానీ ఏవైతే అడ్డుకుంటాయో అలాంటివన్నీ పగలగొట్టాలన్నా. ఇంకా వీళ్ళకి ఎన్ని దినాల నుంచి అయితే సంతోషం ఆనందం లేదు, వీళ్ళకి కానీ వీళ్ళ పిల్లలకు కానీ సంతోషం ఆనందం లేదు, అదంతా దేవుడు ఇవ్వాలంటే దేవుని అర్థం చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకోవడం కొరకు ప్రార్థన చేయండి. అర్థం చేసుకున్న తర్వాత ఈ 5 అంతల అనుభవాలని దేవుడు మనకి ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి, ఈ కుటుంబానికి సదాకాలం దేవుడే మనకి తోడేయండి. ఆ దేవుని మనం అర్థం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు విని ఏవి పగలగొట్టాలో అవి పగలగొట్టి, ఏవి ఆశ్చర్యకార్యాలు చేయాలో అవి ఆశ్చర్యకార్యాలు చేసి, ఏవి గొప్ప కార్యాలు చేయాలో అవి చేసి, ఏ సంతోషం ఇవ్వాలో ఆ సంతోషాన్ని ఇచ్చి, ఏ ఆశ్రయ దుర్గం ఉండాలో ఆశ్రయ దుర్గం ఉండి దేవుడు అన్ని విధాలు మీకు సహాయం చేయనట్లు, మీకును మనకని మన ఇక్కడ చేరొచ్చినారా అందరికీ దేవుడు గొప్ప కార్యం చేయనట్లు ప్రభు ఈ కుటుంబం ఎడల, మన ఎడల చేయనట్లు, సంఘం ఎడల చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. దయచేసి ప్రార్థనలోకి వెళ్దాం. మరి కొంత సమయం ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు, టైం లేదు కాబట్టి అనుకున్న టైంకంటే చాలా లేటుగా ఆరంభించాం. కాబట్టి ఏం చేద్దాం? కొన్ని మాటల్లో క్లుప్తంగా, ఒక్కొక్కరు కొన్ని మాటల్లో క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు, ఈ కుటుంబ క్షేమం కొరకు, వారి అక్కల అవసరం చెబుతారు, వారి ప్రకటనలు ఏంటో చెబుతారు, వారి కొరకు. తర్వాత అటు పిమ్మట మందిరం యొక్క కన్స్ట్రక్షన్ కట్టుబాటు కొరకు కూడా ప్రార్థన చేయండి. చిన్న మరి మీ అవసరాలు ఏంటో చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఒకటేనా? మొదట అన్నకు డబ్బులు ఇవ్వాలి ఒక వ్యక్తి. ఆ డబ్బులు ఇచ్చులాగున వాళ్ళ అప్పులు పోయి మరి శోభక్క వ్యాపారం కూడా మంచిగా డెవలప్ అవడం కొరకు కూడా ప్రార్థన చేయండి. పిల్లలకి స్టోన్స్ ఉన్నాయి, పిల్లలకి ఆ స్టోన్స్ పోయి పరిపూర్ణ ఆరోగ్యం. స్టోన్స్ కంటే గొప్పడే కదా దేవుడు, ఆశ్చర్యాలు చేయగలడు కదా. మరి ఆ స్టోన్స్ అన్ని పోవటం కొరకు కూడా ఈ రోజు కూడిక ద్వారా వారి పిల్లలకు ఆరోగ్యము, వారి బిజినెస్ డెవలప్, వారికి ఎవరైతే డబ్బులు ఇవ్వాలో డబ్బులు ఇవ్వటం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి, సంఘక్షేమం కొరకు. తర్వాత మేము కూడా కొద్దిగా బలహీనంగా ఉన్నాం, మాకు కూడా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరంభించండి. ఒకరి తర్వాత ఒకరు మార్చి క్లుప్తంగా చేయండి, ప్రార్థన క్లుప్తంగా చేయండి.